హాయ్ అండి, కోటేశ్వరం టాక్స్ స్వాగతం అండి. హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. నేను ఇప్పుడు దాన్ని ఎలా చేయాలో, ఎలా తొందరగా చేసుకోవాలంటే ఎలా చేయాలో సింపుల్గా మీకు చూపిస్తానండి. నిమ్మకాయ ఉప్పేసి శుభ్రంగా 7 సార్లు కడిగానండి. ఇప్పుడు గ్యాస్ ముట్టించి గ్యాస్ మీద పెట్టుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి మీకు చూపిస్తానండి. మంచిగా ఉడకబెట్టాలండి. ఇప్పుడు శుభ్రం కడిగేసుకున్నాక నీళ్ళు లేకుండా శుభ్రంగా ఉడకబెట్టాలి. ఇది ఉడకబెట్టిన నీళ్ళన్నీ ఇనిగిపోయిన తర్వాత అప్పుడు మనం అల్లం వెల్లిపాయ పుదీనా ఎన్ని వేసుకుంటాము. ఇప్పుడు ఉడకబెట్టుకుందామండి. సింపుల్గా చేసుకునేది మీకు చూపిస్తున్నానండి, చూడండి. ఇప్పుడు చూద్దామండి. ఇది కొంచెం కడిగి పెట్టిన దాంట్లోనే కొంచెం పసుపు వేసుకున్నామండి, ఎందుకంటే నీసాసన ఉండదు. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నామండి, ఎందుకంటే దీనికి పట్టాలి కదా, ముక్కలకు బాగా పట్టాలి కదా, అప్పుడు మంచిగా ఉంటుంది అన్నమాట. ముక్కలకు పెడితే రెండు కలిపి పొయ్యి మీద బాగా నీళ్ళన్నీ వచ్చిందాక ఉడకబెట్టుకున్నామండి. ఈ నీళ్ళు పోతాయి అన్నమాట ఇప్పుడు నీళ్ళు, ఎందుకంటే ఉప్పు పసుపు కలుపుకుంటే ఆ వాసన అనేది, ఆ కౌసు వాసన అనేది ఉండదు. ఇది కూడా మనకు చప్పదానం అనిపించదు అన్నమాట, బాగుంటుంది అన్నమాట. చూద్దామండి. నీళ్ళన్నీ దగ్గరికి వచ్చినాయి కదండి. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు పుదీనా వేసుకున్నామండి. కోసేసుకున్నామండి. పెద్ద పెద్దగా ఉంటుంది కదా, కోసుకున్నాం. ఎందుకంటే స్మెల్ అనేది, పుదీనా అయితే స్మెల్ అనేది రాదండి, టేస్ట్గా ఉంటుందండి. అల్లం వెల్లిపాయ కూడా వేసుకున్నామండి. కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకున్నాం. ఉల్లిపాయలు కూడా వేసుకున్నామండి. అల్లం వెల్లిపాయ ఇదంతా కలుపుకున్నాక కొంచెం ఇది వేసాం కదండి, పుదీనా ముక్కలకి పట్టుద్ది, స్మెల్ అనేది రాదు అసలు. ఎంత బాగుంటుంది టేస్ట్ కూడా. ఇప్పుడు మూత పెట్టుకున్నాం ఒక 2 నిమిషాలు చూద్దామండి. ఇప్పుడు 2 నిమిషాలు పెట్టుకున్నాక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు అదంతా దగ్గరికి అయి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు 4 చిట్లు ఆయిల్ వేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ బాగా పట్టుద్ది, ఇందాక పుదీనా స్మెల్ ఉంటుంది, ఇప్పుడు ఆయిల్ బాగా పట్టుద్ది అన్నమాట. ఇప్పుడు పచ్చిమిర్చి చిన్న చిన్నవి ఉన్నానండి. ఇప్పుడు టమాటాలు 3 తీసుకున్నా, నీకు వేస్తున్నా. పచ్చిమిర్చి కూడా 5 పచ్చిమిర్చి తీసుకున్నా, వేసేస్తున్నా. పచ్చిమిర్చి టమాటాలు 2 వేయాలి. ఇప్పుడు కలుపుకొని ఇప్పుడు నూనెలో బాగా దగ్గరికి అవుతుందండి. అప్పుడు ఇంకా దగ్గరికి అయినాక ఇంకా 5 నిమిషాల తర్వాత దగ్గర పడినాక అప్పుడు మనం కారం వేసి చాలా కలర్ఫుల్గా చూద్దామండి. చూడు, అంత నూనె ఆయిల్ పైకి వచ్చిందండి. ఇప్పుడు కారం వేసుకున్నాము. కారం వేసుకున్నాము. మీరు తక్కువ తింటే తక్కువ వేసుకోండి అండి. మేము కొంచెం కారం ఎక్కువే తింటామండి. అంతా నూనెనండి. వీళ్ళకి ఏముంటే తినరండి పిల్లలు, అందుకని మీకు ఎట్లయితే సింపుల్గా అయిపోద్ది. ఏ రసం పెట్టుకొని తినచ్చు శుభ్రంగాని. కొంచెం గరం మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసుకుంటుంది. ధనియాల పొడి అండి. గరం మసాలా అంటే చెక్క మొగ్గ అన్నీ దీంట్లోనే ఒకసారి వేసి పెట్టుకుంటామండి మేము. మొగ్గలు, చెక్క, రాసించ అన్నీ వేసి పెట్టుకుంటాం, పొడి చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు కలుపుకున్నామండి. అన్నీ వేసాం కదా, ఇంకా బాగా ఆయిల్ పైకి వచ్చినాక దించుకొని ఇప్పుడన్నీ కారం అవన్నీ పట్టాలి కదండి ముక్కలకి. ఇప్పుడు దాకా నూనెలోనే ఉడికింది, నీళ్ళన్నీ ఇనికిపోయినాయి, వాటర్ ఒక్క సుక్క కూడా లేకుండా ఇనికిపోయినాయి. ఇప్పుడు మీకు కావాల్సి ఉంటే మీరు వాటర్ వేసుకోవచ్చు. మాకు ఏపుళ్ళకి కావాలనుకుని మేమేం వాటర్ వేసుకోలేదండి. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం, గార్నిష్ చేసుకున్నప్పుడు కొంచెం వేసుకున్నాం సువాసనకి. తర్వాత ఇప్పుడంతా కొద్దిసేపు ఒక 2 నిమిషాలు పెట్టుకున్నాక 2-3 నిమిషాలు అయితే అయిపోద్ది. ఇంకా కనిపించింది ముందు స్టవ్ ఆఫ్ చేసుకున్నామండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చూద్దాము. అది దగ్గరికి అయిందండి, దించుతాను ఉండండి, ఇక్కడ పెడతా.
నూనె అంతా పైకి వచ్చింది కదా, కొంచెం మనం కొత్తిమీర తోటి గార్నిష్ చేసుకున్నామండి. ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా, ఇంకా వాటర్ అనేది లేకుండా నీసు అవసరం అనేది లేదు. ఈసారి మీకు వేరే వంటల్లో ఈ చికెన్ 5 రకాలు వండుకోవచ్చు. ఈసారి ఇంకొక రకం చూపిస్తాను. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్ యూ అండి.